మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో టోకరా వేసిన ఘటన హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో 2,58,00,000లను కేటుగాళ్లు మాయమాటలతో కొట్టేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ సందేశాన్ని సైబర్ నేరగాళ్లు పంపారు. తనకు అవగాహన లేక తన భర్తను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించారు. వాట్సాప్ గ్రూప్లో 500% లాభాలు వస్తాయని నమ్మబలికారు. బాధితులకు సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అని నమ్మించి నిండా ముంచారు. వాట్సాప్లో నకిలీ సెబీ సర్టిఫికెట్లు పంపించి నమ్మకం కుదిరేలా వ్యవహరించారు. వాట్సాప్లో వచ్చిన ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీల్లో విడతల వారీగా 2,58,00,000 పెట్టుబడి పెట్టించారు. ఇన్వెస్ట్మెంట్ ఆపడంతో మళ్లీ పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేశారు. పెట్టుబడి కొనసాగించకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని బెదిరింపులకు సైతం దిగారు. పెట్టుబడుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని మాజీ ఐపీఎస్ భార్యను హెచ్చరించినట్లు తెలిసింది. రోజుకో బ్యాంకు ఖాతాను ఇస్తుండటంతో మాజీ ఐపీఎస్ అప్రమత్తం చేశారు. మోసం గ్రహించి ఈ నెల 6న మాజీ ఐపీఎస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.